గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి నన్ను ఆహ్వానించినందుకు నందమూరి బాలకృష్ణ గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ గొప్ప మహానుభావుడి గురించి మాట్లాడటానికి అసలు ఏం మాట్లాడదామా అని అనుకున్నాను. దానికి పెద్ద ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధత, మానవత్వం, నాయకత్వం, నటన, తెగింపు, రాజసం, ఇన్ని గొప్ప లక్షణాలున్న 3 అక్షరాల పదం, 3 తరాలు చూసిన అద్భుతం, మరో 30 తరాలైనా చెప్పుకునే చరిత్ర. NTR. సో ఇలాంటి ఒక పాత్రకి జీవం పోసిన నందమూరి బాలకృష్ణ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆయన నట జీవితంలో ఎన్నో పాత్రలు చేశారు. ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, ఆయన నాన్నగారి పాత్ర, మన అన్నగారి పాత్ర మాత్రం ఆయన నట జీవితానికి ఇది ఒక కిరీటం. ఆయన నట విశ్వరూపం ఈ పాత్రతో పరిపూర్ణం. సో ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఇంకొక స్పెషల్ ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే నా డైరెక్టర్గా, నా దర్శకుడుగా నా తొలి చిత్రం పటాస్, దానికి మొదట పడ్డ కటౌట్ NTR ఆర్ట్స్. సో ఆయన కటౌట్తోనే స్టార్ట్ అయింది. నాకు అవకాశం ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ గారికి, దానికి క్లాప్ కొట్టింది కూడా తారక్ గారు. సో ఆయనకి నా బెస్ట్ విషయం చెప్పుకుంటున్నాను. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారి చైతన్య రథసారథిగా కీర్తిశ్రేష్ఠులు శ్రీ హరికృష్ణ గారి పాత్ర పోషించుతున్నారు. ఆయనకి నా బెస్ట్ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముగించే ముందు ఈ టీం అందరికీ, ముఖ్యంగా క్రిష్ గారికి, అలాగే కెమెరామెన్ గారికి, ముఖ్యంగా కీరవాణి గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, బాహుబలి సినిమా చూశాక నాకు ఒక పార్ట్ 1 అయ్యాక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని ఒక క్యూరియాసిటీ ఉంది. అది చాలా రోజులు ట్రెండ్ అయింది. నాకు NTR బయోపిక్లో ఒక డౌట్ ఉంది. ఆ మహానుభావుడి పాత్ర బాలకృష్ణ గారు చేస్తున్నారు, మరి బాలకృష్ణ గారి పాత్ర ఎవరు చేస్తున్నారు? సో ఈ క్యూరియాసిటీ నాకుంది. సినిమా వరకు వెయిట్ చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతైనా డైరెక్టర్ అనిపించారు మీరు. భలే ట్విస్ట్ పెట్టారు స్పీచ్లో. ఇప్పుడు మేము కూడా ఆలోచిస్తున్నాం అది. మురళి గారు మాట్లాడారు.